లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశంలో పొలిటికల్ వ్యూహాలు మారుతున్నాయా? బీహార్ ఎన్నికల తర్వాత ఇండీ కూటమి పార్టీలో అంతర్మథనం మొదలైందా? మోదీని ఢీకొట్టడం ఎలా అన్న దానిపై వ్యూహాలు చేస్తున్నారా? కొత్త కూటములు తెర మీదకు రాబోతున్నాయా? దేశంలో త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్గా మారాయా అంటే అవుననే ప్రశ్నలే వస్తున్నాయంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఎందుకంటే దేశంలో రోజుకు మోదీ గ్రాఫ్ రాకెట్లా దూసుకుపోతోంది. ఆ గ్రాఫ్ను ఢీకొట్టడం ఎవరి తరం కావడం లేదన్న టాక్. అలాంటి టైంలో కొత్త కూటములు భేటీలు జరుగుతున్నాయన్న ప్రచారము ఉంది. ఎలాగైనా మోదీని పక్కకు జరపాలన్న లక్ష్యమే ఉంది తప్ప ప్రజలకు ఏమి కావాలన్నది మాత్రం విపక్షాల్లో కనిపించడం లేదన్నది టాక్. అయితే ఢిల్లీ కేంద్రంగా అదే జరుగుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీహార్ ఎన్నికల ముందు భద్రశత్రువులుగా జనక్షేత్రంలోకి దిగిన జనసురాజ్ పార్టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కలవడం హాట్ టాపిక్ గా మారింది. దేశంలో కొత్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కాంగ్రెస్ నేత ప్రియాంక, పొలిటికల్ వ్యూహకర్త జనసురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఈ నెల 15న ఢిల్లీలో సమావేశమయ్యారు. అది ప్రైవేటు సమావేశమైన దాదాపు 2 గంటల పాటు ఆ ఇద్దరు ఏం చర్చించుకున్నారన్నది అంతా రహస్యంగా మారింది. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సహాయం చేశారన్న ప్రచారము జరుగుతోంది. అయితే ఈ మధ్య జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా పీకే సమావేశంపై స్పందించిన ప్రియాంక అది కూడా ఒక ప్రశ్నేనా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కాంగ్రెస్ లో రాహుల్ కన్నా ప్రియాంకతోనే పీకే చనువుగా ఉంటారని టాక్. అందుకని ఇద్దరి మధ్య తరచుగా మాటలు నడుస్తాయని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో రాహుల్ కన్నా రాజకీయంగా ప్రియాంక ప్రతిభావంతురాలని పీకే భావిస్తారంట. అందుకని ప్రియాంకతో పీకే రాజకీయ అంశాలు చర్చిస్తారన్నది పొలిటికల్ ప్రచారం. ఇక ఇండియా కూటమిలోని పార్టీలతో కూడా పీకేకు సన్నిహిత సంబంధాలున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో కలిసి పనిచేస్తున్న అనుభవం పీకేకుంది. ఇప్పటికే బీహార్ ఎన్నికలతో ఇండీ కూటమికి కోలుకోలేని షాక్ తగిలింది. దీంతో పీకే సుదీర్ఘ అనుభవాన్ని, విస్తృత రాజకీయ పరిచయాలను వాడుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా అంచనాలు వస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయ అవసరాలు, సమీకరణలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయన్న ప్రచారము జరుగుతోంది. ఈ ఇద్దరి భేటీపై జనసురాజ్ పార్టీ బీహార్ అధ్యక్షులు మనోజ్ భారతి స్పందించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడమే లక్ష్యం అంటున్నారు. దేశంలో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎవరి కూటమిలో చేరబోతున్నారు? రైట్, ఇక జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్, ప్రియాంక గాంధీ కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఢిల్లీలో 2 గంటల సేపు కూడా ఈ రహస్య భేటీకి సంబంధించి కూడా పొలిటికల్ గా కూడా ఏమైనా కొత్తగా మార్పులు రాబోతున్నాయి అంటూ కూడా చర్చ జరుగుతోంది. రైట్, మనతో మాట్లాడేందుకు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి తులసిరెడ్డి గారు. అలాగే మిట్టా పార్థసారథి గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. ముందుగా తులసిరెడ్డి గారు ఏం చెప్తారు? బీహార్లో ఘోర పరాజయం పాలైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఏ సూచనలు చేస్తారు? వీళ్ళిద్దరి భేటీ గురించి ఏం చెప్తారు? విశ్వసనీయత అనుకోవాలా, సలహాలు తీసుకుంటున్నారు అనుకోవచ్చా, ఏదైనా కొత్త వ్యూహమా? అమ్మా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భేటీనే జరిగిందా లేదనేది స్పష్టత లేదు. ముందు భేటీ జరిగిందా లేదండి. పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఏమి మన 15వ తారీఖున ఢిల్లీలో 2 గంటల పాటు భేటీ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అంతేగాని ఇప్పుడు అది ముందు భేటీ జరిగిందా లేదా అని దానినే స్పష్టత లేదు. నంబర్ 1. అటువంటిప్పుడు ఏదో ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ముందు భేటీనే జరిగిందా లేదా అని డౌట్ ఉన్నప్పుడు ఫోటోలు ఇక్కడ రాలే. వాళ్ళిద్దరు భేటీనట్టుగా ఫోటోలు కూడా రాలేదు. ఓన్లీ పుకార్లు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి ముందు అదొక అంశం. ఇంకా న్యాచురల్ గా రాజకీయ నాయకులు, ఆయన పార్టీ పెట్టినాడు, వ్యూహకర్తే కాకుండా రాజకీయ పార్టీ కూడా పెట్టిన జనసురాజు. రాజకీయ నాయకులు తరచుగా ఆయన కలుసుకోవడం అనేది అది సహజమే. మొన్న కూడా వచ్చేసి మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ప్రియాంక గాంధీ గారు మన పార్లమెంట్ సమావేశాల తర్వాత టీ పార్టీలో కలిశారు. అంత ఇవి మామూలుగా రాజకీయ పార్టీల్లో కలుసుకోవడం ఇది సాధారణంగా ఉంటుంది. నేను దీనికి ముందు భేటీనే డౌట్ గా ఉంది కాబట్టి దీనికి పెద్దగా ఏదో
ఉంటుందని చెప్పేసి అనుకోవడం లేదమ్మా. అది ఒకవేళ ముందే నాకు డౌట్ భేటీ జరిగినట్టు లేదు నాకు తెలిసి. జరిగినా కానీ దాంట్లో రొటీన్ అంతే తప్పనిచ్చేసి దానికి పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంది అనుకోవడం లేదు. రాజకీయ నాయకులు ఎవరు చెప్పినా వినదగిన ఎవరు చెప్పినా వినంతనే వేగిరపడక వివరింపదగినట్టు ఎవరు చెప్పినా సలహాలు వింటూ ఉంటారు. అది ప్రియాంక గాంధీ గారు కానీ, మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎవరైనా ఈ రాజకీయ నాయకులు కలుస్తూ ఉంటారు. నువ్వు చెప్తే పిచ్చాపాటి చెప్పినప్పుడు కొన్ని వింటూ ఉంటారు. నేను ఆ కోణంలో ఆలోచిస్తున్నా తప్ప దీనికి పెద్దగా సిగ్నిఫికెన్స్ ఉంది అనుకోవడం లేదు. ఎస్, అంటే మొన్న కూడా అంటే పార్లమెంట్ దగ్గర కొంతమంది జర్నలిస్టులు కూడా ప్రియాంక గాంధీని క్వశ్చన్ చేశారు, నిజంగా భేటీ జరిగిందా, ఏం మాట్లాడుకున్నారు అనేది. దాన్ని పెట్టి కూడా ఆవిడ సరిగా ఆన్సర్ చేయకుండా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇన్ కేస్ ఒకవేళ భేటీ జరిగింది అనుకుందాం, సో ఆ యాంగిల్ కూడా, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ తో అందరూ కూడా ఆయన వ్యూహాలన్నీ కూడా కరెక్ట్ గా ఉంటాయి. సో ఆ మాట్లాడుకునే ఆయన నుంచి చాలా వరకు సూచనలు తీసుకుంటారు. అంటే నిజంగా అంటే కాంగ్రెస్ లో చాలా వరకు కూడా అంటే ఆయన అక్కడ బీహార్లో పార్టీ పెట్టారు, బట్ అక్కడే ఆయనే గెలవలేకపోయారు. బట్ అంత ప్రియాంక గాంధీతో ఏమేమి చర్చ ఉంటుంది, 2 గంటల సేపు ఆయన నుంచి ఆయనే సూచనలు ఇవ్వగలుగుతారు, సలహాలు ఇవ్వగలుగుతారు. అమ్మా అదే నేను ముందే చెప్పాను. మొన్ననే మోడీ గారితో రాజ్నాథ్ సింగ్ గారు, ప్రియాంక గాంధీ గారు టీ పార్టీ కలిశారు. మరి మోడీ గారితో వచ్చేసి మొత్తం కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయినట్టుగా, లేకుంటే కాంగ్రెస్ కు మోడీ గారు వ్యూహకర్తనా, లేకుంటే మోడీ గారికి ప్రియాంక వ్యూహకర్త అనుకుంటామా? ఇవన్నీ జస్ట్ నాకు ఇప్పటికీ డౌటే. వాళ్ళు కలిసినట్టు లేదు, భేటీ అయినట్టు లేదు. ఒకవేళ భేటీ అయినా కానీ ఒకవేళ సూచనలు ఇస్తే తీసుకోవచ్చు, ఏం తప్పేముంది. వచ్చేసి ఇప్పుడు సక్సెస్ స్టోరీస్, ఫెయిల్యూర్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అది ఉపయోగపడితే ఉపయోగించుకుంటారు అవతల వాళ్ళు. సలహా బాగోలేదని కూడా పక్కన పెడతారు. మన దగ్గరికి కూడా అనేక మంది వస్తుంటారు, రకరకాల సలహాలు చెప్తారు. కొన్ని మనం బాగున్నాయి అనుకుంటే తీసుకుంటాము, అది చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా. కొన్నిసార్లు వచ్చేసి దాన్ని పక్కన పట్టించుకోము. అంతే తప్ప నుంచి ఒకవేళ భేటీ అయినా కానీ ఆయన చెప్పింది వచ్చేసి ఆయనకు రాజకీయ పార్టీ పెట్టి ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. కానీ అట్ ది సేమ్ టైం వివిధ రాష్ట్రాల్లో ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి, సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, అటు డిఎంకేకు, వైకాపాకు కొన్ని సందర్భాలు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి సలహా ఇచ్చింటే తీసుకుంటారమ్మా. ఏ సలహా ఇచ్చినా మంచిగా ఉంటే తీసుకుంటారు, బాగుంటే. అంతే తప్పనిచ్చేసి అది ఏదో పెద్దగా ఆయన ఒక సెపరేట్ పార్టీ కాబట్టి ఆయన్ను సలహా ఇచ్చింటే తీసుకుంటారు, అంతవరకే నేను భావిస్తున్నా తప్ప అది ఏదో పెద్ద సిగ్నిఫికెంట్ ఈవెంట్ అని అనుకోవడం లేదు. పార్థసారథి గారు నమస్తే అండి. మొన్నటి వరకు కూడా బీహార్ ఎలక్షన్స్ లో కూడా ఇద్దరు శత్రువులుగా కూడా పోటీ చేశారు. సో బద్ద శత్రువులు ఇద్దరు కూడా అంటే కలిశారు అన్నట్టుగా కూడా టాక్ వినిపిస్తుంది. అంటే వీళ్ళ భేటీ గురించి ఏం చెప్తారు? అంటే మోదీని ఎదుర్కోలేకే కూడా కొత్తగా కూడా వ్యూహాలు రచించడానికి నెక్స్ట్ ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి, పశ్చిమ బెంగాల్ కానీ కేరళ కానీ. సో తమిళనాడు ఈ ఎలక్షన్స్లో కూడా గట్టిగా ఫైట్ ఇవ్వడానికి, ఆ విధంగా కూడా వ్యూహరచన చేయడానికి కూడా పీకేతో కూడా ఈ రహస్య భేటీ జరిగింది అంటూ కూడా వస్తుంది. అందరికీ నమస్కారం అమ్మా. క్లియర్ గా మా పెద్దన్న శ్రీ తులసిరెడ్డి గారు చెప్పారు, దాదాపు అదే సమాధానం కానివ్వండి. కాకపోతే ప్రతి ఒక్క పార్టీ కూడా తాను అంతర్మదనం చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి, కనీసం బలమైన ప్రతిపక్షంగా ఉండడానికి ఏ విధంగా ఉంది అనేటువంటిది ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఒకటైతే నేను ఈ విషయానికి సంబంధించి అవునా కాదా అన్నట్టు పక్కన పెడితే, ఇవేవి పీకే గారు కానీ ఇంకొకరు కానీ ఇవన్నీ కూడా టెంపరీ సొల్యూషన్స్ అమ్మా. ఆ రోజుకు ఏదో ఒక రకమైన అంటే వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలుగుతారు? మనం మామూలుగా ఒక రియల్ ఎస్టేట్ లో పోతే సర్వే చేయమంటే దీంట్లో ఇవి ఉన్నాయని ఇస్తారు. దీనికి పథకాలు ఇస్తే కన్నా ప్రజలు అమాయకంగా గొర్రెల్లాగా నమ్ముతారు. దానికి కావాల్సింది మీరు ప్రకటించండి అని చెప్పేసి చెప్తారు. అయితే మంచి పార్టీలు అయితే కదా ఇట్లాంటి వాళ్ళు చెప్పినటువంటి సలహాలను అయితే తీసుకోరు, వాళ్ళు ఏం చెయ్యాలో అదే చేస్తారు, వాళ్ళ సిద్ధాంతాన్ని గురించినే మాట్లాడతారు. కొన్ని పార్టీలు అయితే ఇప్పుడు బహుశా రాహుల్ గాంధీ గారు మొన్న ఇచ్చారు కదా బీహార్ రాష్ట్రంలో, మొత్తం ప్రతి ఒక్క ఇంటికి 30,000 రూపాయల విలువ చేసేటువంటి ఉద్యోగాన్ని ఇస్తారన్నారు. అంటే అది ఎంత అవుతుందో తెలుసు, భారతదేశం యొక్క బడ్జెట్ కి 10 అవుతుంది. భారతదేశ బడ్జెట్ కి 1-2 రెట్లు కాదమ్మా. ప్రతి ఇంటికి 30,000 రూపాయలు ఇచ్చేటువంటి ఉద్యోగం బీహార్ లో ఇవ్వాలంటే అది బహుశా పీకే లాంటి వాడు ఇచ్చినాడా, ఇంకోటి లాంటి ఇచ్చిండేటువంటి వాళ్ళు అనేటువంటిది అంటే అంతకన్నా మూర్ఖత్వం ఏది ఉండదు. ఒక రకంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళని, రాహుల్ గాంధీని, అక్కడ ఉండేటువంటి ప్రియాంక గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఒక పిచ్చోడ్లాగా చూశారు.
ఎందుకంటే దాంట్లో మా ఎలక్షన్స్ లో కొంతమంది మేము కూడా అక్కడికి వెళ్ళి పనిచేయడం జరిగింది. పని చేసినప్పుడు ప్రజల్లో మాట్లాడుతూ ఉండేది, వాళ్ళంతకు వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. ఇంతకు ముందు ఏముండేదంటే ఒక్క దూరదర్శనే ఉండేది కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అది మాత్రమే ప్రచారం అయిపోయేది. ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పి కొడుతున్నారు. మామూలుగా మా వైపు చెప్తారు, సేలవలో చెప్పును చుట్టి కొడతారంట. కొట్టిండే వానికి కొట్టించుకున్న వానికే తెలుస్తుంది చెప్పుతో కొట్టినారని. మిగతా వాళ్ళకి సేలవుతో చుట్టినట్లుగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ రోజు ఏదంటే అది చెప్పి అది కరెక్ట్ అనిపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏదంటే రకరకాలైనటువంటి సంఘటనలు పనిచేస్తూ ఉంటాయి ఎలక్షన్స్ లో. సో దానికి ఎవరైనా ప్రయత్నం చేయడం అంటే ఎంతవరకు దాన్ని పెంచుకుంటూ పోవడం. ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. వాజ్పేయి గారు అనేక పరిపాలన ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కానీ విమర్శించే పరిస్థితి లేదు. కానీ 98 ఎలక్షన్స్ తర్వాత ఒకసారి ఆయన ఓడిపోవడానికి 96 ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి కారణం ఏంది? ఒక 15 రోజుల నుంచి నెల రోజుల పాటు ఉల్లిపాయలకు సంబంధించి కొంచెం ధరలు పెరిగినాయి అంతే. ఇక్కడ ప్రజల్లో ఇంకా దేనికి అభివృద్ధికి ఎలా ఓటు వేయాలనేటువంటి జ్ఞానం ఇంకా పెరగలేదు అని చెప్పేసి అనుకుంటున్నా. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతోండే కొద్దీ భారతీయ జనతా పార్టీ కానీ ఇంకొక నీతివంతమైన పార్టీ ఉంటుంది. అది లేనంత వరకు కుట్రలు చేసేవాళ్ళు, రకరకాలైనటువంటి మాయమాటలు చెప్పేవాళ్ళు, రకరకాల పథకాలు ఇచ్చేసేసి ప్రజల్ని తాత్కాలికంగా ఆకర్షించేటువంటి వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. అనేక సందర్భాల్లో ఇది జరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల్లో జ్ఞానం అనేటువంటిది, అంటే రియల్ డెవలప్మెంట్ ఏంటి, పెద్ద పెద్ద రోడ్లు వేయడం రియల్ డెవలప్మెంట్, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రావడం రియల్ డెవలప్మెంట్, వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక ప్రాజెక్టులు కట్టి వ్యవసాయ రంగానికి మంచినీళ్ళు ఇవ్వడం రియల్ డెవలప్మెంట్, 24 గంటలు కరెంట్ ఇవ్వడం రియల్ డెవలప్మెంట్, పేదలకు ఇళ్లు కట్టించడం రియల్ డెవలప్మెంట్, వాళ్ళకు ముద్రా యోజన కింద ఎలా, ఇట్లాంటి విషయాలు తెలిసే కొద్దీ మంచి పార్టీ. ఒకటి నేను బీజేపీని చెప్పాల్సిన పని లేదమ్మా. నిజంగా అభివృద్ధికి ఓటు వేసేటువంటి ప్రజలు ఉన్నప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా నోరు మూసుకొని అభివృద్ధి చేయాల్సిందే. ఇదే పదం వాడుతున్నా. అది చేయకపోతే వెనక్కి పోతామనుకున్నప్పుడు చేయాల్సిందే. ఇక్కడ ఏమైపోయింది, మన ఎన్నికల్లో ఎప్పుడూ కూడా 35 నుంచి 40% ఓట్ల మీదనే గెలిచిండేటువంటి పార్టీ ఉంటుంది. ఎక్కువ భాగం ఎప్పుడో నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిండే తొలి రోజుల్లో ఒకసారి నెహ్రూ గారు 51%తో గెలిచారు. కానీ మిగతా అంతా కూడా ఎప్పుడు 35-40% కంటే ఎక్కువ ఓట్లతో ఎవరూ గెలవరు. మిగతావన్నీ ఓట్లు డివైడ్ అయిపోతాయి. ఇక్కడ 2 పార్టీల పద్ధతి లేదు, అనేక రకాలైనటువంటి పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఆ 35% ఓట్ల కోసంలో ఒకసారి మీకు చెప్తే 99లో అనుకుంటాను, నాకు 99లో బీజేపీ గెలిచింది. అప్పుడు వచ్చిండే శాతం 26% ఓట్లేమో బీజేపీకి వచ్చాయి. 99లో ఓడిపోయింది, కానీ వచ్చిండేటువంటి ఓట్ల శాతం 27%. అంటే శాతం పెరిగినప్పటికీ సీట్ల శాతం తగ్గింది. అక్కడ రకరకాలైన కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ పిలుస్తూ ఉంటాయి. పీకే లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి సలహాలు ఇస్తారు. ఆ సలహాలను తీసుకున్నప్పుడు కొన్నిసార్లు అవి క్లిక్ అయితే, కొన్నిసార్లు క్లిక్ కావు. ఇంకొకటి కూడా నాకు గుర్తుకొస్తుందమ్మా. ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి. బీజేపీకి మంచి హవా ఉంది, బాగుంది. ఆ రోజు ట్యాంక్ బండ్ మీద కొన్ని విగ్రహాల మీద వచ్చేసేసి కావాలని చెప్పేసి కాంగ్రెస్ కుట్రపూరితంగా బీజేపీ జెండా మొత్తం పెట్టేసింది. అయిపోయింది. ఒక్క 2 రోజుల్లోనే, నేను ఎందుకంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా, 2 రోజులకు ముందు ఆ యొక్క మొత్తం అంతా ట్యాంక్ బండ్ మీద జరిగినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రులు మారిపోయారు. అప్పుడు ఉండేటువంటి ఆ వాతావరణాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ కుట్రల్ని ఎలా ప్రజల్లోకి తీసుకుని పోవాలనడానికి పీకే లాంటి వాళ్ళు ఉపయోగపడతారు. కానీ నిజమైన అభివృద్ధి కోసం నిరంతరం పాడుపడుతూ ఉంటే ఏదో ఒక రోజు మేము 2 సీట్ల నుంచి ఏ విధంగా అయితే 352 సీట్ల వరకు కూడా వచ్చామో అది ప్రతి ఒక్క పార్టీ కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నా. అది ఈవెన్ కాంగ్రెస్ నిజంగానే ప్రజలందరూ కూడా అభివృద్ధికే పట్టం కడతారు, అభివృద్ధిని చూసే ఓటు వేస్తారు. ఒకవేళ బీజేపీ కూడా ఇప్పుడు సౌత్ పైన ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు చూసంటే కాంగ్రెస్ లో కూడా మెయిన్ గా కూడా లీడర్షిప్ ఒకటి అంటే నాయకుల మధ్య కొంత ఏదైతే ఒక పోటీ ఉంటుందో కూడా రాజకీయాల్లో అదంతా కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీలో కర్వనట్టుగా, మరి అటు మనం కర్ణాటక కాంగ్రెస్ లో కూడా చూసాం. మొన్నటి వరకు కూడా డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి కూడా కొంత ఘర్షణలు జరుగుతాయి. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ లో కూడా అంటే అప్పుడప్పుడు కొన్ని జరుగుతూ ఉండుంటాయి.
సో ఇవన్నీ కూడా అంటే పీకే సలహాలు ఎంతవరకు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ ఇవన్నీ కూడా లీడర్షిప్ సంబంధించి కూడా కొంత సరి లేదు, ఆ విధంగా కూడా సరి చేసుకుంటే కరెక్ట్ అంటారా వీటితో పాటు? ఒకటి ఎట్లా ఉంటుందంటే, మీరు ప్రజలందరూ అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తారనేటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను అంటున్నా. ఇట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బీజేపీ ఇన్ని రకాలుగా కర్ణాటక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది. 2 పాయింట్స్, ఎందుకంటే మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి నేను చెప్తాను. 40% అవినీతి అనేటువంటి దాన్ని ఒకటి ఫోకస్ చేశారు. దాన్ని బీజేపీ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఇక్కడ 80% పైన ఉంటుంది అనుకోండి, తిప్పికొట్టలేకపోయింది. రెండవది, ఎప్పుడైనా కూడా తాత్కాలిక ప్రయోజనాల కోసం మాత్రమే ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య, అందుకే ఇక్కడ చెప్తున్నా అందరూ అని కాదండి, అందరు ప్రజలు అట్లా ఉండేట్లుగా ఉంటే అసలు బీజేపీ లాంటి పార్టీలు గెలిచే ప్రసక్తే లేదు. నీతివంతులు ఇంకా ఉంటున్నారు కాబట్టి బీజేపీ కానీ ఇంకొక మంచి పార్టీ కానీ గెలుస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు వాళ్ళ సంఖ్య పెరిగే కొద్ది, అందుకే చెప్తున్నా, బీజేపీకి మేము గెలిచినా కూడా ఇప్పటికీ మేము 42% ఓట్ల కన్నా కూడా ఎక్కువ తెచ్చుకోలేకుండా ఉన్నాము. సో ఇంకా అవసరమైందంటే దాదాపు 58% ఓట్లు అవతల వైపు ఉన్నాయి. సో మేము ఇంకా వీటిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా మేము పెంచుకోలేకపోతే, ఇప్పుడు కర్ణాటకలో ఏమైందమ్మా, మొత్తం బస్సులు ఫ్రీ. దానికి సంబంధించి డీకే శివకుమార్ గారు చాలా బ్రహ్మాండంగా ఎంత సక్సెస్ అయిందంటే, మీ అత్తగారింటికి పోయినా, మీ అమ్మగారింటికి పోయినా, దేవస్థానానికి పోయినా, వంట తెచ్చుకుంటేకి పోయినా, మీకు అందరికి టోటల్ ఫ్రీ అనే వాళ్ళకి అదే ఆకర్షణ అయిపోయింది. ఈ రోజు అదే వ్యక్తులు ఈ రోజు ఏం చేస్తున్నారు, ఇక్కడ మొత్తం అంతా అవినీతి అయిపోయింది అనేటువంటి విషయం మాట్లాడుతున్నారు. కాబట్టి తాత్కాలిక ప్రయోజనాల కోసం కొన్ని స్లోగన్స్ ఇవ్వడానికి, ప్రజలు ఏ విధంగా మోసపోతారు అనుకునేటువంటి స్లోగన్స్ ఇవ్వడానికి వీళ్ళు పనికొస్తారు. అయినా నేను కాంగ్రెస్ కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా దేశంలో బలమైన పక్షం జాతీయంగా ఎంత దేశాన్ని అభివృద్ధి చేసే అధికారంలో ఉంటే, బలమైన ప్రతిపక్షం కూడా ఉన్నప్పుడు మాత్రమే దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు నేను మామూలుగా ఒకటే చెప్తుంటామా, బీజేపీ అధికారంలో ఉంటే 80% అభివృద్ధి, 20% అవినీతి. మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటే కన్నా 20% అభివృద్ధి, 80% అవినీతి. సింపుల్. నా దృష్టిలో అయితే ఇంతకు మించి తేడా ఏం లేదు. ఎప్పుడు కూడా బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళు చేసేటువంటి వ్యక్తుల్ని ఎదురిస్తారు, వాళ్ళు చేసే తప్పుల్ని ఎండగడతారు. అది ప్రజల్లోకి పోతుంది అనే భయం అనేటువంటిది అధికార పక్షానికి కూడా ఉంటుంది. అవన్నీ లేనప్పుడు నీతివంతమైన పార్టీ బీజేపీలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు, వాజ్పేయి గారు, యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళైతే వాళ్ళు నిస్వార్థ కామ సేవకులు కాబట్టి ఎవరు కానీ వాళ్ళు ఎవరేమన్నా చెప్పని వాళ్ళు దేశం కోసం పనిచేస్తారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళైతే ఎవరెవరికి ఎంతెంత కావాలన్నప్పుడు వాళ్ళు నిర్లక్ష్యంగా పనిచేస్తారు. ఈ రోజు కర్ణాటకలో కాంగ్రెస్ లో అదే జరుగుతోందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ కేవలం నీకెంత నాకెంత, దేంట్లో ఎంత సంపాదించాలా, రియల్ ఎస్టేట్ లో ఎంత సంపాదించాలా, లేదా ఇక్కడ ఉండేటువంటి స్కీమ్స్ లో ఏం సంపాదించాలా, దీని మీదే ఉంది తప్ప అభివృద్ధి అనేది శూన్యం. సో నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్ లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్ అయినా సరే ఒకవేళ ఇవి అభివృద్ధి విషయాలు పక్కన పెడితే, కనీసం దేశం యొక్క అవసరం, దేశంలో ఐక్యత అవసరం, దేశం యొక్క భద్రత అవసరం అనేటువంటి విషయాల్లో అయినా కరెక్ట్ గా వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. రాహుల్ గాంధీ విదేశాల్లోకి పోయి భారతదేశానికి అంత సత్తా లేదు, భారతదేశం నేను నమ్మడం లేదు, భారతదేశం అభివృద్ధి లేకొస్తుంది, ఇట్లాంటి విషయాలే కాంగ్రెస్ ఎక్కువగా వస్తున్నాయి. మొన్న అమిత్ షా గారు క్లియర్ గా చెప్పారు, ఓట్ చోరీతో కాదయ్యా గెలిచిండేటువంటిది, మీరు త్రిపుల్ తలాక్ వ్యతిరేకం కాబట్టి మేము గెలిచాం, 370 ఆర్టికల్ కి మీరు వ్యతిరేకం కాబట్టి మేము గెలిచాం, ఈ రోజు అభివృద్ధికి సంబంధించి మీరు వ్యతిరేకం కాబట్టి మేము గెలుస్తున్నాం తప్ప మీరు ఆ విషయాల్లో మీరు బాగా ముందుకు రండి అని చెప్పి తమిళనాడులో కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే జరగబోతున్నాయో వాటిలో కూడా చేపడతారు. తులసిరెడ్డి గారు ఏం చెప్తారు? ఎస్ఐఆర్ కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కూడా తమిళనాడులో కూడా చేపడదాం అంటున్నారు. సో ఇక్కడ బీహార్లో కూడా కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. సో ఇప్పుడు అంటే ఎక్కువగా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ ఈ యొక్క రాష్ట్రాల్లో అంటే జాతీయ పార్టీలకు సంబంధించి కూడా ఎట్లా నిలదొక్కునే అవకాశం ఉంది. అట్లాగే ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బీహార్లో ప్రజల్ని అవమానించారంటూ కూడా మాట్లాడడం జరిగింది బీహార్ ప్రజలను ఉద్దేశించి. బట్ ఇప్పుడు ఈ భేటీ కూడా మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడడం, సో ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? నేను ముందే చెప్పాను, ముందు భేటీ జరిగిందా లేదన్నదే స్పష్టత లేనప్పుడు ఇవన్నీ హైపోథెటికల్ ఇష్యూస్. ఇక్కడ మా రాజకీయం వచ్చేసి ఇది నిరంతర పోరాటం. ఇది నిరంతర పోరాటం వచ్చేసి ఓసారి గెలుస్తానే అది శాశ్వతం కాదు, ఒకసారి ఓడిపోతానే శాశ్వతం కాదు. బీజేపీ ట్రాక్ రికార్డే తీసుకున్నాం.
బీజేపీకి మాతృక వచ్చేసి జనసంఘ్ 1950లోనో 51 పుట్టింది. దాని తర్వాత 80లో 51 53 1953. తర్వాత వచ్చేసి దాని బీజేపీగా 80లో రూపాంతరం చెందింది. తర్వాత కొన్నాళ్ళు జనతా పార్టీలో కలిసింది, అది 77లో. 80లో బీజేపీగా రూపాంతరం చెందింది. ఎప్పుడు అధికారంలోకి వచ్చిందమ్మా? 96లో. 1953 వారు చెప్పినట్టే 53 నుంచి 1996 వరకు 43 సంవత్సరాల పాటు అధికారంలోకి రాలేదు. తర్వాత 84లో కేవలం 2 సీట్లే వచ్చాయి. మరి అంతవరకు వచ్చేసి కాంగ్రెస్ 52, 55, 57, 61, 67, 71, 78 వరకు అప్రత్యేకంగా పరిపాలించింది. మళ్ళీ జనతా వచ్చింది, కాబట్టి ఇది మళ్ళా కాంగ్రెస్ వచ్చింది. ఇది ఒక నిరంతర పోరాటము. ఒకసారి వచ్చినంత బీజేపీ వాళ్ళు సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక నిరంతర పోరాటం. ఆ పోరాటంలో కొన్నిసార్లు ఓడిపోతాం, గెలుస్తుంటాం. కాబట్టి ఆ విధంగా తీసుకుంటే కాంగ్రెస్ సక్సెస్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి, బీజేపీకి తక్కువ ఉన్నాయి. ఇటీవల కాలంలో బీజేపీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా తీసుకుంటే కాంగ్రెస్ సక్సెస్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వ్యూహం, రాజకీయ వ్యూహం వచ్చేసి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక విధంగా ఉంటుంది, దేశ పరిస్థితి ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో ఎవరు చెప్పినా, అది ప్రశాంత్ కిషోర్ చెప్పినా, పార్టీ వాళ్ళు చెప్పినా, మూడు చెప్పినా, అది నాయకత్వం వచ్చేసి దాని అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటారు. కాబట్టి ఆ కోణమే తప్ప ఇప్పుడు మన తెలంగాణ మరి ఏమైంది? జూబ్లీ హిల్స్ లో బీజేపీ వచ్చేసి కేంద్రంలో అధికారంలో ఉంది. మరి తెలంగాణలో ఒక పటిష్టమైన పార్టీని, కానీ డిపాయిట్ పోయింది కదా. అంటే 2 పార్టీ సిస్టమ్ వచ్చినప్పుడు బీజేపీ జూబ్లీ హిల్స్ డిపాయిట్ పోయింది. మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా తెలంగాణలో పూర్ పెర్ఫార్మెన్స్. కాబట్టి ఇవన్నీ ప్రతి పార్టీకి కొన్ని మెరిట్స్ ఉంటాయి, కొన్ని డిమెరిట్స్ ఉంటాయి. సరే, అవినీతి అన్నామా, అది వచ్చేసి చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు పెట్టుకొని మరి బీజేపీ నీతివంతమైన పార్టీ అంటే ప్రజలు ఏ కోణంలో చూస్తారో. కాబట్టి 40% అనేది దాని మీదనే పార్సాగా చెప్పినట్టే ఆ ఇష్యూ మీదనే కర్ణాటకలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి అదే విధంగా మేము వచ్చేసి కొన్ని స్కాములు 2009లో వచ్చేసి ప్రచారం చేసినప్పుడు మేము కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇది నాకు తెలిసి ఇది పెద్దగా సిగ్నిఫికెంట్. ప్రశాంత్ కిషోర్, ప్రియాంక గాంధీ ఒకవేళ భేటీ జరిగింటే దానికి పెద్ద ఏదో అంత ఇంపార్టెన్స్ దానికి ఉందని నేను అనుకోవడం లేదమ్మా. అది ఒక క్యాజువల్ గా జరిగిండొచ్చు, ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య కలిసి భేటీ అయింటే కన్నా. అంతే తప్ప అది ఏదో మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేస్తుంది అనే కోణంలో దాన్ని పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. అంటే బీహార్ అంటే ఎలక్షన్స్ జరిగే ముందు ఎస్ఐఆర్ చేపట్టారు. చాలా కొన్ని లక్షల వరకు కూడా ఓటర్లు ఎవరైతే ఉన్నారో నిజంగా లేని వాళ్ళందరినీ కూడా తీసివేయడం జరిగింది. సో ఈ ప్రక్రియ ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా నెక్స్ట్ జరగబోయే రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపడతామంటూ కూడా కేంద్రం చెప్తోంది. సో నెక్స్ట్ ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అక్కడ కూడా ఎస్ఐఆర్ చేపడతామంటున్నారు. ఇది రొటీన్ వ్యవహారం. ఇది ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను సవరించడం అనేది దీంట్లో మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏమంటే అర్హులు తొలగించవద్దు, అనర్హులు ఉండకూడదు అనే. అంతే తప్పనిచ్చేసి దాంట్లో అర్హులు వచ్చేసి ఎవరు మిస్ కాకూడదు, ఓటు హక్కు ఎలిజిబిలిటీ ఉండేవాడు. అంటే అనర్హులు వచ్చేసి సచిన వాళ్ళు, లేకుంటే వలసపోయిన వాళ్ళు, డబుల్ ఎంట్రీనో ట్రిపుల్ ఎంట్రీనో ఉండకూడదు. కాబట్టి మనము పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాల. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి వచ్చేసి ఓటర్ల జాబితా అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రామాణికం. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు డబ్బు విపరీతంగా పనిచేస్తుంది. ఇప్పుడు పార్సాది లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కంటెస్ట్ చేయాలంటే కుదిరే పరిస్థితి లేదు. ఒక్కొక్క అసెంబ్లీ ఎన్నికలకు 20 కోట్లు, 30 కోట్లు, పార్లమెంట్కి అయితే 100 కోట్లు. మరి ఎలక్షన్ కమిషన్ వచ్చేసి దీని మీద శ్రద్ధ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏమి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాలా. అది మనీ డిస్ట్రిబ్యూషన్ లో కానీ, ఓటర్ల జాబితాలో కానీ. కాబట్టి కాంగ్రెస్ వచ్చేసి ఓవరాల్ గా ఓటర్ల జాబితాలో అర్హులు మిస్ కాకూడదు, అనర్హులు ఉండకూడదు, దాని గురించి చర్యలు తీసుకోమని చెప్తున్నాం. అంతే తప్పనిచ్చేసి అది ఇప్పుడు ఆఖరికి చేసేది ఇక్కడ లోకలే కదా. ఇప్పుడు తమిళనాడు DMK అధికారం ఉంది. రేపు బిఎల్ఓస్ రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందే కదా. రేపు వచ్చేసి పేర్లు తీయాలన్నా పెట్టాలన్నా వీళ్ళే కదా. కాబట్టి అది గుజరాత్ లో కూడా తీస్తున్నారు కదా. కాబట్టి ఎక్కడైనా సరే అర్హులు మిస్ కాకూడదు, అనర్హులు ఉండకూడదు అనే కాన్సెప్టే తప్పనిచ్చేసి దాన్ని దృష్టి పెట్టుకోమని
కొంత మనీ డిస్ట్రిబ్యూషన్, మనీ ప్రాబ్లం, మనీ పవర్ ఎక్కువైపోతుంది, దాని ప్రాముఖ్యత. తర్వాత ఈ యొక్క సీసీ కెమెరాలు, దాన్ని ఇప్పుడు ఆ టెక్నాలజీ పెరిగింది. మనము సీసీ కెమెరాలు ఇప్పుడు చాలా చోట్ల వచ్చేసి ఈ యొక్క సైక్లింగ్ ఓట్లు, ఒకే 10 మంది నిలబడుకోవడం, ఆ 10 మంది చుట్టూ తిరుక్కోవడం, వేస్తా ఉండడం అనేది అనేక చోట్ల కనపడుతుంది. ఆడ సీసీ కెమెరాలు ఉంటే మనకు తప్పకుండా వచ్చేసి మనం దాన్ని రద్దు చేసి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలను బాగా ఉపయోగించండి, కొద్దిగా ఎక్కువ రోజులు పెట్టండి. దాన్ని అనే యాంగిల్లో వచ్చేసి ఓవరాల్ గా వచ్చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అనే కోణంలో కాంగ్రెస్ చెప్తుంది. ఇప్పుడు అస్సాంలో ఉండేది ఇల్లే కదా. 2016 నుండి బీజేపీ అధికారం ఉంది, కేంద్రంలో మీరే అధికారం ఉన్నారు. మరి చొరబాటుదారులు ఎవరైనా వచ్చింటే మీ హయామో జరిగిండాల్సింది కదా. దానికి కాంగ్రెస్ నిన్న మోడీ గారు వచ్చేసి కాంగ్రెస్ మీద అంటారు. కాంగ్రెస్ ఏం సంబంధము? ఒకవేళ చొరబాటుదారులు ఉన్నారనుకుంటే అది కారణం వచ్చేసి బీజేపీని అవుతుంది. మీ హయాంలోనే కదా 2016 నుండి రాష్ట్ర ప్రభుత్వం మీదే, కేంద్ర ప్రభుత్వం మీదే. నిజంగా చొరబాటుదారులు ఉంటే వాళ్ళకి ఏదో ఆశ్రయం కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ అంటే దానికి వచ్చేసి బీజేపీ ప్రజల కింద వస్తుంది, కేంద్రం రాష్ట్రం మీరే కదా. కాబట్టి ఓవరాల్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది మా ఉద్దేశం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి తులసిరెడ్డి గారు, పార్థసారథి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.